హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గోధుమ రవ్వతోటి మంచి రుచికరమైన ఉప్మా తయారు చేసుకుందాము. ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇట్లా తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. అంత మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ ఉప్మా తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో సగం చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగినాక ఒక గ్లాసు గోధుమ రవ్వను కడాయిలో వేసుకొని మామూలు మంట మీద గోధుమ రవ్వల పచ్చిదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి. దూరగా వేంపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక మనం రవ్వ వేంపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో పావున్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక కొన్ని పల్లీలు కొన్ని కాజు వేసుకొని మామూలు మంట మీద దూరగా వేంపుకోవాలి. ఇక పల్లీలు కాజులు ఇట్లా మీకు నచ్చినవి వేసుకోరి, పెద్ద ఎక్కువ తక్కువ ఏం లేదు. ఇవి వేగినాక ఇదే కడాయిలో కొన్ని పచ్చి బఠానీలు వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు వేంపుకోవాలి. ఇవి కొంచెం వేగినాక చిన్నగా తీసుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు వేంపుకోవాలి. ఇవి కొంచెం వేగినాక చిన్నగా తీసుకున్న కొన్ని అల్లం ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు పావు చెంచాడు ఆవాలు పావు చెంచాడు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయల పచ్చిదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి. ఇంకా ఇలా దీంట్లో మీకు కావాల్సి అంటే నానబెట్టిన శనగపప్పు కానీ పెసరపప్పు కానీ మినపప్పు కానీ కూడా వేసుకోవచ్చు. ఇవి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా వేంపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగినాక మనం తీసుకున్న ఒక గ్లాసు గోధుమ రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ నీళ్ళను మంచిగా మరగనియాలి. ఇక నీళ్ళు మంచిగా మరిగినాక ఒకసారి ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదా అని. ఎందుకంటే ఉప్మా చేసుకున్నాక ఉప్పు సరిగ్గా వేసుకోరాదు. ఇక నీళ్ళు మనకు మంచిగా మరిగినాక ఇప్పుడు దీంట్లో మనం వేంపుకున్న గోధుమ రవ్వను వేసుకొని కలుపుకోవాలి. మనము గోధుమ రవ్వ వేసుకుంటేనే కలుపుతూ ఉండాలి, లేకుంటే గోధుమ రవ్వ అనేది ఉండలు అవుతుంది. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇక మంచిగా కలుపుకున్నాక స్టవ్ మంట కొంచెం మామూలుగా పెట్టుకొని ఉడకనియాలి. ఉడికి కొంచెం దగ్గరికి వచ్చినాక దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర మనం వేంపుకున్నటువంటి పల్లీలు కాజులు కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక దీంట్లో ఒక సగం చెంచా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇక లాస్ట్కి మీకు నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోరి, లేకుంటే లేదు. కానీ నెయ్యి వేసుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది. అన్నీ మంచిగా కలిసిపోయినాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా తయారైపోయింది. చూసిరు కదా ఉప్మా ఎంత మంచిగా ఉందో. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే మస్తు ఇష్టపడి తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడండి.